నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి నేను కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా సమ్మర్ ఇంటర్న్షిప్ కంపల్సరీగా చేయమని చెప్పి నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని చేశాను. ఈచ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి సమ్మర్ ఇంటర్న్షిప్స్ అప్లై చేసి చేయండి. అన్ఫార్చునేట్గా సమ్మర్ ఇంటర్న్షిప్ నేను ఎంతో కష్టపడి, ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఆ వీడియోస్ నేను చేసిన ఆల్మోస్ట్ ఎక్కువ మంది అసలు దాన్ని ఏంటో మరి 1000-2000 మంది కూడా పాపం ఎక్కువ మంది చూడలేకపోతున్నారు, ఆపర్చునిటీస్ పట్టుకోలేకపోతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దట్ దీస్ పీపుల్. అదే ఏఎస్ఆర్ఎంలో కాలేజీకి లేదా ఏ ఎంసెట్ కాలేజీ అని వీడియో చేస్తే ఒకప్పుడు 1,00,000 మంది చూస్తారు. అది మన సైకాలజీ ఇంతే. ఇది పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కూడా మార్పు వస్తారు కూడా నేను అనుకోవట్లేదు. సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అని ఏదైతే మనం స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేస్తాం అవి కాకుండా ఎమోషనల్ వీడియోస్ అంటారు అనుకుంటుంది. ఆ ఎమోషనల్ వీడియోస్ అంతే కదా. ఇప్పుడు జేఈలో 20% వచ్చింది. 20% వచ్చిన స్టూడెంట్స్కి 99 ఎలా రావాలి టైటిల్ పెట్టి వీడియో చేస్తే ఎవడన్నా మిలియన్ పీపుల్ చూస్తారు. అంటే దిస్ ఇస్ హౌ ద సొసైటీ. మనం ఏం చేయలేం దానికి. ఎనీవే, సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయండి. ప్రతి విద్యార్థి కూడా కొంచెం బెటర్గా చదివే స్టూడెంట్స్, అట్లాగా సరిగ్గా చదవని స్టూడెంట్స్ టైర్ 3 కాలేజీలోనూ 7-6 జీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లాగా రావు ఇవి. కానీ కొంచెం బెటర్గా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి పేరెంట్స్ అయినా సరే విని, దయచేసి పిల్లలకి వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లై చేయించడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు చెప్పాను, బట్ ఈ రోజు నేను చెప్పి ఏదైతే వీడియో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఉంటుందో ఐఐటి గౌహతికి సంబంధించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఐఐటి గౌహతిలో ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఉందో, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ డెఫినెట్గా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. దీన్ని 3 పార్ట్ల కింద నేను డివైడ్ చేస్తానండి. 3 సపరేట్ నోటిఫికేషన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మిగతా సమ్మర్ ఇంటర్న్షిప్కి దీనికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మా స్లోగన్. సో అక్కడికి స్లోగానే చెప్తున్నాను, సో దట్ ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారండి. సివిల్ ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటి, డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం ఆఫర్ చేయట్లేదు. జాగ్రత్తగా వినండి. దేని అప్లికేషన్ దానికే. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ వేరు, అంటే అన్ని కలిపి టైం సరిపోదు కాబట్టి అన్ని కలిపి ఒక వీడియోలో చెప్పేస్తున్నాను. డేటా సైన్స్ మెహతా స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో అది సపరేట్ ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ మీరు అప్లై చేయాలి అని మీరు అనుకున్నట్లయితే అది ఎలక్ట్రికల్ చదవాలని లేదు. ఎలక్ట్రికల్ రిలేటెడ్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషను, ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ పెట్టారు, ప్లస్ అదర్స్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కనెక్టెడ్ ఏరియాస్ ఏవైతే మీకు ఉంటాయో అది ఎలాంటిదైనా కూడా, ఈవెన్ విఎల్ఎస్ డిజైనర్, సెమీ కండక్టర్స్, ఏఎంఎల్ కనెక్టెడ్ ఉన్నటువంటిది ఏదైతే మీకు ఉంటుందో అవన్నీ కూడా చాలా క్లియర్గా ఓన్లీ ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ చదవాలని లేదంటే వేరే స్పెషలైజేషన్ చదివి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చేసుకోవచ్చు. ఏ ఏరియాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది అప్లికేషన్ క్లియర్గా వాడు ఇవ్వడం జరిగింది. మీకు ఫ్యాకల్టీ నేమ్స్ అవి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఫస్ట్ చెప్తున్నాను నేను, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, తర్వాత డేటా సైన్స్ చెప్తాను. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ప్రొఫైల్స్ మీరు చూసుకుని మీ ఏరియా ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియా ఫ్యాకల్టీ నేమ్స్ అందులో మీరు మ్యాక్సిమం చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఇది 25th మార్చి మనకి డెడ్ లైన్. 25th కల్లా మీరు వెళ్ళిపోవాలి. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కానివ్వండి, అప్లికేషన్ కానీ ఇదంతా కూడా అయిపోవాలి. సో దీంట్లో జీపీఏ రిస్ట్రిక్షన్ కానీ ఇంకోటి లేదు. ఇది బీటెక్ స్టూడెంట్స్తో పాటు ఎంటెక్ స్టూడెంట్స్ లేదా పిహెచ్డీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. సో బీటెక్ ఉన్న స్టూడెంట్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎంటెక్, ఎంఎస్సీ అంటే ఫస్ట్ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు. ఈవెన్ పిహెచ్డీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సెకండ్ పార్ట్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది ఏదైతే మీకు ఉందో, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి దీంట్లో మొన్న వచ్చిన స్మాల్ ట్రిక్ ఏంటంటే, మిగతా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్స్ ఆ ఫ్యాకల్టీ మెయిల్ ఐడీలు తీసుకుని వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అవన్నీ మెయిల్ ఐడీస్ తీసుకుని వాళ్ళకి మెయిల్ పెట్టి సూపర్వైజర్ ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడు అప్లికేషన్ మీరు పెట్టాలి. సో అది క్లియర్ కట్గా ఉండాలి. సూపర్వైజర్తో పాటుగా సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్తో పాటుగా అది పెట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ 2 months ఇంటర్న్షిప్ అండి. మే 10వ తారీఖు నుంచి జూలై వరకు ఉంటుందండి. జూలై ఆల్మోస్ట్ 14-15వ తారీఖు వరకు ఉంటుంది. 2 months ఇంటర్న్షిప్ వాళ్ళు చెప్పడం జరిగింది మనకి. ఈ 2 months ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్టైఫండ్ కూడా 8,000 ఇస్తారు. స్టైఫండ్ కూడా ఇస్తారండి, ఇబ్బంది ఏమి ఉండదు. అకామిడేషన్ కూడా ఐఐటి గౌహతిలోనే మీకు చేయడం ఉంటుంది. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది, ముందు ఇవ్వక్కర్లేదు. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఎన్ఓసీ మీరు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఫిజికల్ ఇంటర్న్షిప్, ఇది ఆన్లైన్ ఇంటర్న్షిప్ కాదు. అట్లాగే డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ సపరేట్గా అప్లై చేయాలి. అది ఫ్యాకల్టీ క్లియర్గా ఇచ్చారని ఆ ఫ్యాకల్టీ దగ్గర మాత్రం చేయాలి. ఎలక్ట్రికల్కి దానికి ఫ్యాకల్టీ ఇవ్వలేదు, బట్ దీనికి మాత్రం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సివిల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 30 రోజులు అప్లై చేయొచ్చు. బీటెక్ కూడా అందరూ అప్లై చేయొచ్చు. చెప్పాను లెటర్స్ అయ్యి ఉంటే అఫ్ కోర్స్ 10th మే నుంచి 9th జూలై వరకు కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంది. రిజల్ట్ డిక్లరేషన్ 10th ఏప్రిల్ ఇస్తారు. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చెప్తున్నానండి ఇవన్నీ కూడా. అట్లా కాకుండా మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ అని ఉందో అలా కొడతారని చెప్పి మే జూలై 2026 దీని డెడ్ లైన్ మాత్రం 15th ఏప్రిల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ డెడ్ లైన్ 25th మార్చు,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డెడ్ లైన్ 25th మార్చు, ఈ డేటా సైన్స్ సంబంధించి 15th ఏప్రిల్ డెడ్ లైన్. సో ఫ్యాకల్టీ ఇది 15th మే నుంచి 10th జూలై వరకు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ అమూల్య కుమార్ మెహతో మంచి ఏరియాలో అతను రీసెర్చ్ చేస్తున్నాడండి. సో అట్లాగే రాయ్ కానివ్వండి, అయోన్ ఒక ఆయన, లేకపోతేనేమో చరణ్ జిబ్ ఆయన కానివ్వండి, లేకపోతే రాజ్ నియోగ్, దీపాంకర్ మండల్, నీరజ్ కుమార్, అలాగే ప్రశాంత్ పాటిల్, శృతి, అలాగే టీనా శర్మ 10 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జీపీఏ రిస్ట్రిక్షన్ లేదు. డేటా సైన్స్కి అప్లై చేయాలంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి వాళ్ళు మాత్రం అప్లై చేయాలని లేదు. డేటా సైన్స్ మీరు అప్లై చేసినప్పుడు ఎలాంటి ఈవెన్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్ట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాగా టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ కాదు. కాబట్టి ఈ డేటా సైన్స్కి సంబంధించింది ఏదైతే మీకు ఉంటుందో మీరు డెఫినెట్గా మీరు మిగతా డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. జీపీఏ కట్ ఆఫ్ ఏదన్నా ఉందంటే జీపీఏ కట్ ఆఫ్ లేదు. ఐఐటి గౌహతి స్టూడెంట్స్ కూడా బయట వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు. ఈవెన్ టైర్ 3ని లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్లో కొంచెం మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఎన్ఐటి వాళ్ళు రిలేటెడ్ కూడా అప్లై చేయొచ్చు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి డ్యూరేషన్ 10th మే నుంచి 15th మే నుంచి జూలై 10th వరకు కూడా 2 months వరకు ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ ఈ 10 మంది ఫ్యాకల్టీలో ఒక్కొక్క ఫ్యాకల్టీ 3 స్టూడెంట్స్ మాత్రం తీసుకునే అవకాశం ఉంది. సో ఒక్కొక్క ఫ్యాకల్టీ 10 అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 30 మంది వరకు కూడా స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తారు. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో మాక్సిమం 30 స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. స్టైఫండ్ అకామిడేషన్ అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అదంతా ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్లో ఏదైతే మీకు ఉందో 15వ తారీఖు, 25వ తారీఖుకి ఆటోమేటిక్గా 25-30 తారీఖు ఆటోమేటిక్గా మీకు ఏదైనా సెలెక్ట్ అయినట్టు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ లేదా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. స్కానర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే క్లియర్గా మీకు మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ ఐఐటి గౌహతి సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 క్లిక్ చేస్తే ఆ స్కానర్లోకి వెళ్తారా, స్కాన్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ చెప్పాను కదా, ముందు ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టి ఓకే అన్న తర్వాత అప్లై చేయాలి మార్చి 25వ తారీఖుని. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అప్లై చేయొచ్చు. దానితో పాటు అదర్స్ అని ఉంటుంది. ఒక ప్రాజెక్ట్స్ ఏదైనా ఎలక్ట్రికల్ కూడా జనరల్గా ఐఐటి గౌహతిలో వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి అది కనెక్ట్ చేసుకుని మీరు దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రతి స్టూడెంట్ కూడా యూజ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఎవరైనా వీడియో చూడనటువంటి ఈ వీడియోస్ జనరల్గా ఎవరు చూడరు. మనం కష్టపడి చేస్తాం కానీ ఇది చూసి అంత ఓపిక ఉండదండి. జనరల్గా అంత ఓపికగా ఉండదండి. ఇన్స్టాంటేనియస్గా నెల రోజుల్లో చదివి ఐఏఎస్ ఎలా అవ్వాలి, 10 రోజుల్లో జేఈ ర్యాంక్ ఎలా రావాలి, 15 రోజుల్లో ఐఐటి ఎలా రావాలి, సో 10% వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో ర్యాంక్ ఎలా సాధించాలి, లేకపోతే ఈ 10 పుస్తకాలు చదివితే జేఈలో ఆల్ ఇండియా ఫస్ట్ వస్తుంది అన్నది చూస్తారు మీరు అంతే. అంతకుమించి బ్రెయిన్ మీకు ఎదుగుద్దని నేను అనుకోవట్లేదు. ఈ కష్టపడి చేస్తున్నా కూడా ఎక్కువ మంది చూసి దానికి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.